ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా ప్రియమైనటువంటి మిత్రులకు, స్నేహితులకు, సహోదరి సహోదరులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని, చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో కొద్దిసేపు మాట్లాడుతాను. జాగ్రత్తగా మీ వినాలని నేను కోరుతున్నాను. ఏమిటంటే రక్షణ. క్రైస్తవ సమాజంలో ఈ పదం ఎక్కువగా వినబడుతుంది. రక్షణ పొందాము అని, రక్షణ పొందావా, రక్షణ పొందండి అని చెప్తూ ఉంటారు. రండి వినండి రక్షణ పొందండి అని కూడా పాంప్లెట్లో వ్రాస్తూ ఉంటారు. అయితే ఏమిటి రక్షణ? లోకంలో చాలామంది కొన్ని ప్రమాదాలు ఎదుర్కొన్నప్పుడు కొందరు కాపాడుతూ ఉంటారు. తుఫానులు వచ్చినప్పుడు, వరదలు చిక్కున్నప్పుడు, అగ్ని ప్రమాదాల్లో కొన్ని చోట్ల చిక్కుకున్నప్పుడు కొందరు రెస్క్యూ టీం వచ్చి కాపాడుతూ ఉంటారు. పలానా వాడు నన్ను రక్షించాడు, నువ్వు రక్షించకపోతే నేను చనిపోదును అని చెప్తూ ఉంటారు. ఇది రక్షణ అని లోకం అనుకుంటుంది. కానీ బైబిల్ చెప్పే రక్షణ అది కాదు. ఇది ప్రత్యేకమైనది. ప్రియనులారా, మరణం అనేది ఒకటి ఉన్నది. మానవులకి ఖచ్చితంగా ఒకరోజు చనిపోతారు. ఇది జగమెరిగిన సత్యం. ఎంత ఆరోగ్యవంతుడైనా, ఎంత బలవంతుడైనా, ఎంత డబ్బు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకునే శక్తి సామర్థ్యాలున్నా ఒకరోజు ఖచ్చితంగా చనిపోవలసిందే. దానికి మరి తిరుగులేదు. ఖచ్చితంగా చనిపోతారు. అయితే మరణించిన తర్వాత ఈ లోకంలో మనం బ్రతికున్నప్పుడు నమ్మిన దేవుని బట్టి, ఆ యొక్క క్రియలను బట్టి మరణించిన తర్వాత దాని ప్రతిఫలం ఉంటుందని సంగతి గమనించాలి. మరణించిన తర్వాత మృతుల లోకము అని మృతులందరూ వెళ్ళేటటువంటి లోకం ఉంది. ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మరూపంలో అక్కడికి వెళ్ళాలి. ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటన్నట్లయితే, ఈ శరీరము మనము కాదు, ఈ దేహము మనము కాదు. దేహములో నివసించేటటువంటి ఆత్మే మనము. కనుక మరణించిన తర్వాత దేహాన్ని విడిచి ఆత్మ బయటకు వస్తుంది. ఈ బయటకు వచ్చిన ఆత్మ మృతుల లోకానికి వెళుతుంది. ఆ మృతుల లోకంలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి ఆనందకరమైన స్థలము, విశ్రాంతి పొంది సంతోషంగా ఉండే స్థలం ఒకటి ఉంది. దాన్ని పరదేశం అంటారు. తర్వాత ఇంకో స్థలం ఏంటన్నట్లయితే వేదనకరమైన స్థలము, దాన్ని పాతాళం అంటారు. అక్కడ అగ్ని ఉంటుంది, భయంకరమైనటువంటి వేదన ఉంటుంది. మరణం తర్వాత మృతుల లోకంలో ఈ రెండు భాగాలు ఉన్నాయి. అయితే భయంకరమైన వేదన గల స్థలమునకు వెళ్లకుండా బ్రతికి ఉన్నప్పుడే మార్గాన్ని సిద్ధం చేసుకోవడమే రక్షణ. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మనకు అనుగ్రహించాడు. దాని కొరకు తన ప్రాణాలు పెట్టాడు. కాబట్టి ఎవరైతే సృష్టికర్త అయిన నిజమైన దేవుని తెలుసుకొని మారు మనసు పొంది నూతన జీవితం కొరకు సిద్ధపడి బాప్తిసం పొంది ఆ బ్రతుకుతారో వారు రక్షించబడిన వారు. వారు మరణించినా కానీ మృతుల లోకంలో భయంకర పాతాళంకు వెళ్ళిపోకుండా ఆనందకరమైన లోకంలోకి వెళ్తారు. దాన్నే పరదేశం అంటారు. దీనినే రక్షణ అంటారు. గనుక రక్షణ అంటే ఏదో భౌతికమైనటువంటి ప్రయోజనం కొరకు కాదు, కానీ రక్షణ అంటే మరణించిన తర్వాత దొరికేటటువంటి మహాభాగ్యము. అది యుగయుగాలు ఉంటుంది. అది అంతము లేనిది. ఈ పరదేశంలో ఉన్నవారు, పాతాళంలో ఉన్నవారు ఒకరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు భూమికి వచ్చినప్పుడు పరదేశం నుంచి పరలోకానికి, పాతాళం నుంచి అగ్నిగుండానికి షిఫ్ట్ అవుతారు. అక్కడ మరీ వేదన ఉంటుంది. ఈ పరదేశం కంటే పరలోకంలో మరీ ఆనందం ఉంటుంది. ఈ సంగతులు మీరు అర్థం చేసుకోవాలని, మీరు రక్షణ పొందని వారైతే సత్యం తెలుసుకొని రక్షణ పొందాలని, పొందిన వారు రక్షణను కాపాడుకోవాలని కోరుతున్నాను. అందరికీ వందనములు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.